సింపుల్ గా టేస్టీగా ఉండే రవ్వ స్వీట్ ఎలాగ తయారు చేద్దామా? ఈ స్వీట్ చేయడానికి ఎక్కువగా టైం కూడా పట్టదండి. కేవలం 20 నిమిషాల్లో మీకు ఈ స్వీట్ రెడీ అయిపోతుంది. ముందుగా ప్యాన్ హీట్ అయిన తర్వాత 2 టేబుల్ స్పూన్ నెయ్యి వేసుకుని 1 కప్ సూజీ రవ్వ వేసుకుని బాగా దోరగా ఫ్రై చేసుకోవాలి. సూజీ రవ్వ అంటే ఉప్మా రవ్వ. రవ్వ దోరగా ఫ్రై అయిపోయిన తర్వాత ఒక బౌల్ లోకి ట్రాన్స్ఫర్ చేసుకుని రవ్వ మునిగేంత వరకు పాలు పోసి పక్కన ఉంచండి. ఇప్పుడు ప్యాన్ లో 2 స్పూన్లు నెయ్యి వేసుకుని ముందుగా కట్ చేసి పెట్టుకున్న బాదం వేసుకుని బాగా దోరగా ఫ్రై అయ్యేంత వరకు ఫ్రై చేసుకుని తీసి పక్కన ఉంచండి. 1 కప్ సూజీ రవ్వకి 1 కప్ బెల్లం వేసుకోవాలి. ఇప్పుడు అదే ప్యాన్ లో 1 కప్ బెల్లం వేసుకుని కొద్దిగా మాత్రమే వాటర్ యాడ్ చేసుకుని బెల్లం కరిగేంత వరకు కలుపుతూ ఉండండి. వీడియోలో చూపిస్తున్నట్టు బెల్లం ఈ టెక్స్చర్ లో వచ్చినప్పుడు 2 యాలకులను యాడ్ చేసుకుని ముందుగా పాలలో నానబెట్టి ఉంచిన రవ్వని యాడ్ చేసుకుని రవ్వ అడుగు పట్టకుండా మధ్య మధ్యలో కాస్త నెయ్యిని యాడ్ చేసుకుంటూ రవ్వ బాగా ఉడికి దగ్గరికి అయ్యేంత వరకు బాగా కదుపుతూ ఉంచండి. ఇలా ప్యాన్ నుంచి రవ్వ వేరైపోయిన తర్వాత బాదం వేసిన బౌల్ లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. బాగా చల్లారిన తర్వాత ఒక ప్లేట్ లో తీసుకుని సర్వ్ చేసుకోండి. అంతే, రవ్వతో క్షణాల్లో అయిపోయే స్వీట్ రెడీ అయిపోయినట్టే. ఇంట్లో సడన్ గా చుట్టాలు వచ్చినప్పుడు, స్నాక్స్ టైమ్ లో పిల్లలు సరదాగా స్వీట్ చేయమ్మా అని అడిగినప్పుడు ఇలా ఈ రెసిపీని ట్రై చేసి చూడండి, చాలా బాగుంటుంది. ఈ స్వీట్ కోసం మనం తీసుకున్న ఇంగ్రీడియంట్స్ పిల్లల హెల్త్ కూడా చాలా మంచిది. మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి.